నమస్కారాలు. నమస్తే. ఇప్పుడు సార్ వర్మ గారు, ఇప్పుడు గతం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలని మాట్లాడుతున్నారు కదా మిత్రులు. కరెక్టే. గతంలో కూడా మరి ఏ విధంగా ఈరోజు ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏ విధంగా దూషించారో, ఏ విధంగా బూతులు మాట్లాడారో అందరికీ తెలుసు. లేదా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే సైకో అన్నటువంటి మాటలు అందరికీ తెలుసు. లేదంటే మీరు ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారు మంత్రుల్ని ఎమ్మెల్యేలని పడకల్లారా అన్నటువంటి మాట కూడా అందరికీ తెలుసు, అందరూ విన్నారు. నేను కింద స్థాయికి వెళ్ళదలుచుకున్నా. ఇప్పుడు వీడెవడో ఒక పిచ్చి కుక్క ఏదో మాట్లాడాడు, ఇది కాదు. పెద్దలందరి సహకారం లేకుండా, పెద్దలందరి యొక్క అనుమతి లేకుండా, పెద్దల యొక్క మద్దతు లేకుండా ఈ స్థాయికి ఎదగలేరు కదా ఏ కార్యకర్త అయినా. ఇది అంతే పెంచి పోషించింది అగ్రనాయకులు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ. ఈ అగ్రనాయకులు ఇలాంటి ఊర కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని పెంచి పోషించి మరి మహిళల మీద ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడేదానికి కారణం కూడా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలా. ఇప్పుడేదో మరి ఐవాష్గా ఒక కేసు పెట్టి ఒక సామాన్యుడి మీద ఏదో మేమేదో ఈ దేశాన్ని లేదా ఈ మహిళా లోకాన్ని ఉత్తరిస్తున్నాము అని మాట్లాడితే సరిపోదు కదా. దాని వెనకాల ఎవరున్నారు, అది తీయాల్సిన బాధ్యత ఉంది. అసలు ఇప్పుడు ఇది ఇతను మాట్లాడబోయే ముందు కూడా దీనికి ఎవరు నడిపించారు, అసలు ఎవరో షూట్ చేశారు, దీనికి అసలు బ్యాక్గ్రౌండ్ ఎవరు అనేటువంటి కూడా తీయాలా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలా. ఇంతకన్నా పెద్ద పెద్ద నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడిన పరిస్థితులు గతంలో చూసాం మనం. చూడకాను సాక్షాత్తు మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్ని మాటలు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడారు. కాబట్టి ఈ సంస్కృతి అనేది ఉండాలని నేను కోరుకోను. వ్యక్తిగతంగా నేను ఈ సంస్కృతికి వ్యతిరేకం. ఈ విధంగా ఎవరు మాట్లాడినా తప్పే. అది మీ పార్టీ వాళ్ళైనా, మా పార్టీ వాళ్ళైనా, మరొక పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇప్పటికన్నా వీటికి స్వస్తి పడకాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఈ రోజు చూస్తే ఇంత నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తులు చూస్తే ఆశ్చర్యం చేస్తుంది. మరి సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి భార్యనే ఈ విధమైనటువంటి దుర్భాషలాడినటువంటి వ్యక్తిని చూస్తే మరి ఏమనాలో, ఏం శిక్ష వేస్తాడు? వాడికి శిరచ్ఛేదనం తప్పితే ఇంక వేరేదే శిక్ష, అంతకన్నా తక్కువ వేయడం అనవసరం. ఎవరినన్నా అన్నియండి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అన్ని, లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, ఇలాంటి మాటలు ఏ మహిళల్ని, ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది మాత్రం సహించడానికి విషయం. పోసాని గారు మాట్లాడిన మాటలు కూడా ఆ రకంగానే ఉంది కదండి. కాదండి, పోసాని గారు మాట్లాడిన మాటలు కాదండి, శిరక్షేదం అంటున్నారు మీరు. సరే, ఓకే, అది మన పరిధిలో ఉండదు. సరే, అది తర్వాత. అంటే నేను అనేది పోసాని గారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని పోసాని గారు మాట్లాడిన మాటలు అనకూడదని చెప్తున్నానండి. నేను మీకేం చెప్తున్నాను సార్ వర్మ గారు, ఎవరైనా మాట్లాడకూడదు, నీచంగా మాట్లాడకూడదు. ఈ విధంగా ఈ రోజు ఏం మాట్లాడారో మీరు విన్నారు కదా. మీరు కనీసం టీవీలో చూపించలేని పరిస్థితి కదా. మీరు గతంలో కొన్ని టీవీలో చూపించారు సార్. మీరు ఈ రోజు టీవీలో కూడా చూపించలేనటువంటి పరిస్థితి, చూపిస్తే కూడా ఇప్పుడున్న ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వినలేని పరిస్థితి. ఇలాంటి సంస్కృతి అనేది ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు అంటున్నా నేను. ఎవరి పార్టీ, మా పార్టీనైనా మేము కంట్రోల్ చేసుకోవాలా, మరొక పార్టీ అయినా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలా. ఈ యొక్క సంస్కృతికి అనేటువంటిది చర్మగీతముకు పాడాలా. మొన్నటికి మనం చూస్తే గీతాంజలి అనేటువంటి అమ్మాయి మరి బాపట్ల మరి తనలో ఆ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, గత ప్రభుత్వ సంక్షేమం మెచ్చుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటే ఆమెను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే చివరికి ఆవిడ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఏంటి? ఈ దౌర్భాగ్యం ఏంటి? అసలు మహిళలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో తీసుకొస్తున్నారంటే ఈ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా పోతా ఉంది, ఏ విధంగా పోతుంది. నేను ఏదో ఒక పార్టీ గురించి ఇంకోళ్ళు మాట్లాడటమే కాదు, ఎవరైనా సరే ఈ సంస్కృతికి చర్మగీతం పాడాలా. ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్ మంచిదే,
కానీ దీని వెనక ఉన్నటువంటి వాళ్ళని కూడా తీయాలని నేను మీ అనుమానం ఎవరున్నారని ఏదైతే కాదండి, మీ అనుమానం ఎవరున్నారని వెనుకున్న వాళ్ళంటే ఎవరున్నారని? సార్ దీని వెనక ఎవరున్నారు మాకు అనుమానాలు మేము చెప్పడం కాదు సార్. పోలీసు దగ్గరికి వెళ్ళిపోయింది, కేసు అయ్యింది, ప్రభుత్వమే అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి అంశాలు అయ్యి ఓకే అతను ఇప్పుడు ఎవరైనా కదా సార్, ఇప్పుడు సపోజ్ మా పార్టీ వాళ్ళు ఏమి మాట్లాడినా మా పార్టీ డ్యామేజ్. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ కేసు పెట్టినంత మాత్రం డ్యామేజ్ పోతుందా సార్? డ్యామేజ్ పోదు కదా. డ్యామేజ్ అనేది డ్యామేజే కదా. ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మరొకరిని అసభ్యంగా మాట్లాడేదంటే ఆ పార్టీకి డ్యామేజే కదా. రాజశేఖర్ గారు, మీరు కాస్త ముక్కుసూటిగా స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తి. నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. గతంలో ఈ రకమైన మాట్లాడడం వల్ల, ఈ రకంగా మీడియాల ముందు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా పేలడం వల్ల మీకు ఇంత దారుణమైన ఓటమికి ఒక కారణం అయిందా? చూడు ఒకటి సార్, వర్మ గారు, ఓటమికి దీనికి సంబంధం అది కాదు. ఓటమికి సంబంధం ఉంటే ఎవరు మాట్లాడారో వాళ్ళు ఓడిపోతారు, ఎవరు మాట్లాడారో వాళ్ళ వరకే పరిమితం అవుతాయి. అది కాదండి. ఏదైతే ఈ కూటమి అమలు కాని వాగ్దానాలు